ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబము భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కురెళ్ళ మాధవరావు గారి జ్ఞాపకార్థం భార్య విశ్రాంతమ్మ టీచర్ గారు, కుమార్తె అల్లుడు ఎల్వి రాణి బుజ్జిబాబు, మనుమరాలు మనుమడు ఎం బిందు మాధవి సుశీల్ కుమార్, శాంతి మాధురి ప్రదీప్ కుమార్, మునిమన్నవాళ్ళు అభిషయ్ హర్షిత్, మునిమనుమరాలు అషీరా సహకరిస్తున్నారు. విశ్రాంతమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఘనత, మహిమ, ప్రభావాలు యేసు మీకే చెల్లునుగాక. విశ్రాంతమ్మ గారు మాధవరావు గారి జ్ఞాపకార్థం ఇచ్చిన సహకారం బట్టి కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులనందరినీ దీవించమనవి. మీ దాసురాలు యేసయ్య పరిష్కారానికి ప్రారంభం నుండి సహకారి. కృపచూపండి. వృద్ధాప్యాన మీ సన్నిధిని ఇవ్వండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారులు అనుదినము మాసాంతము వరకు పంపండి ప్రభు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను గత దినం ప్రభువు చేసిన కార్యాన్ని చెబుతానన్నాను. వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు యేసయ్య పరిష్కారం సాధించినటువంటి అంతర్జాతీయ రికార్డ్ ఆధారం చేసుకుని పిహెచ్డి థీసిస్ వ్రాయటానికి అనుమతినిచ్చారు. దాని నిమిత్తం అంతర్జాతీయ ఫీజు 57,000 రూపాయలు కట్టాల్సి ఉంది. దాని కొరకు నేను ప్రార్థించాను. ప్రభువు దానిని ఒక సహోదరుని ద్వారా సహాయం అందించారు. నిన్నటి దినం దాన్ని చెల్లించాడు ఒక సహోదరుడు. ఆ బిడ్డను బట్టి ప్రభువును నేను స్తుతిస్తున్నాను. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభువు సెలవిచ్చిన మాట సత్యం. ప్రభువు నమ్మదగినవాడు. దీనికి నా జీవితం సాక్ష్యం. వాక్య ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానించాలి. గత రాత్రి మనము 27వ వచనము నుండి 31వ వచనము వరకు ఇద్దరు గుడ్డివారు యేసును వెంబడించి, అభ్యర్థించి, నమ్మి స్వస్థత పొందిన, చూపు పొందిన విధానం, ప్రభువు వారిని మౌనంగా ఉండమన్నా వారు ఆ దేశమందంతటా ఆయన కీర్తిని ప్రచురం చేసిన విధానం చూచాం. మేలు పొందిన వాడు సాక్షిగా బ్రతకాలి. అందుకే ఎపిసోడ్ ప్రారంభంలోనే నేను సాక్ష్యంతో ప్రారంభించాను. 57,000 ఒక్క సహోదరుడు వచ్చి కట్టడం అంటే దేవుని కృప కాక మరేమిటి ఆలోచించండి. కనుక నేను సాక్ష్యంతో ప్రారంభించాను. మనము సాక్ష్యము చెప్పువారుగా కాక సాక్షిగా జీవించువారముగా నిలబడాలి. సాక్షిగా నీవు సిద్ధమైతే సాక్ష్యము చెప్పగలిగే స్థితిలో ఉంటావు. ఆ సాక్ష్యము నీ జీవితాన కనపడాలి. సాక్ష్యము అనేది అంతర్గత విషయం. అది బహిరంగాన క్రియలో కనిపిస్తుంది.
ఇక్కడ జరిగింది అదే. ఇద్దరు గుడ్డివారు చూపునొందారు. చూపును పొందిన తరువాత ఒక పరిణామం ఏమిటంటే వారు సాక్షులుగా మారారు. వారు ఆ ప్రాంతం అంతా తిరిగారు. యేసును గురించి వారు తమ సాక్షులుగా నిలిచారు. దేవుని నుండి మేలు పొందినవాడు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుటే కాదు, ఆయనకు సాక్షిగా నిలబడాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇక 32వ వచనము నుండి 34వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన యేసును ఆయన శిష్యులను వెళుతూ ఉండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వదలగొట్టుచున్నాడని చెప్పిరి. ఈ వచనాలు మనం ఈ దినం ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసు కొండ మీది ప్రసంగం అనంతరం ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుతములు గమనించినట్లయితే ఆయన యొక్క అధికారము యొక్క ఔన్నత్యము తెలియచేయబడింది, ప్రస్తుతింపబడింది. కుష్టి వ్యాధిగ్రస్తుడు కుష్టి వ్యాధి నివారణ అవుట ఇన్స్టాంటేనియస్ హీలింగ్, ఒక్క క్షణాన వ్యాధి విడిచి స్వస్థుడగుట ఆశ్చర్యం. పక్షవాయువు గలవాడు జనులు మోసుకొచ్చిన వ్యక్తి తన పరిపెత్తుకొని మంచమెత్తుకొని తన ఇంటికి నడిచి వెళ్ళుట మహా ఆశ్చర్యం. అర్థమవుతుందా? గుడ్డివారు పుట్టి గుడ్డివారు చూపును పొందుట మహా ఆశ్చర్యం. సముద్రము గాలి మిక్కిలి నెమ్మలమగుట మహా ఆశ్చర్యం. ఇవన్నీ కూడా యేసుకున్న అధికారాన్ని తెలియచేస్తున్నాయి. 9వ అధ్యాయం ముగింపు భాగానికి వచ్చేటప్పటికి యేసును శిష్యులను వెళ్ళుచూ ఉండగా కొందరు వ్యక్తులు దయ్యము పట్టిన ఒక మూగవాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మీరు గమనించాలి, పక్షవాయువు కలిగిన వాణిని స్వస్థపరచమని శతాధిపతి వచ్చాడు. ఇతరులు ఆయన యొద్దకు రోగులను తీసుకుని వస్తున్నారు. యేసు వారి విశ్వాసం చూచి ఆ వ్యక్తిని బాగు చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే, ఒక దయ్యము పట్టిన వాణిని ప్రభువునొద్దకు కొందరు వ్యక్తులు తీసుకుని వచ్చారు. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ రాయలేదు. వారు యూదులా, అన్యులా, ఏ తెగ, ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ వ్యక్తిత్వం, ఎటువంటి స్టేటస్ ఇవేమి రాయిలా, కామన్గా చెప్పాడు, కొందరు అన్నాడు. కనుక ఆ దినాన యేసు నామము యొక్క సంకీర్తన ఎంతగా విస్తృతంగా వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలలోని ప్రజలు రోగులను వెంటబెట్టుకొని వాళ్ళు వారి హృదయములో ఉన్న విశ్వాసముతో వారే స్వయంగా యేసునద్దకు మోసుకొచ్చేస్తున్నారు. మనకు కూడా అంతే కదా. ఎవరైనా మంచి వైద్యుడు ఉన్నాడంటే అక్కడ బాగుపడి వెళ్ళిన వాళ్ళు, బాగుపడ్డాడని విన్నవాళ్ళు రోగులను తీసుకొని వస్తుంటారు వైద్యుల దగ్గరకు. అట్లే యేసు ప్రభావము విస్తరించినది అని ఇక్కడ అర్థం అవుతోంది. ఆయన అధికారమును గూర్చి వివిధ ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి భూదిగంతముల వరకు వ్యాపించినప్పుడు షేబ దేశము నుండి రాణి బయలుదేరి సొలొమోనును చూచుటకు వచ్చినది. కనుక దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రదర్శన అయినా,
శక్తి ప్రదర్శన అయిన ప్రజలు ఆ స్థలానికి ఆయన యొద్దకు చూచుటకు వస్తారు, ప్రయోజనం కొరకు వస్తారు, పరీక్షించుటకు వస్తారు, పొందుటకు వస్తారు. ఇదే 21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ జరుగుతోంది. సోదరుడా, సోదరి, శిష్యులు యేసు వెళుతూ ఉండగా కొందరు మనుషులు ఆయన యొద్దకు దయ్యము పట్టిన వాడిని తెచ్చారు. మూగదైన దెయ్యము. దెయ్యాల్లో మూగ ఉంటుందా? మాటలు వచ్చినవి ఉంటాయా? అంటే గొంతును నిర్వీర్యం చేసి మాట్లాడకుండా చేస్తున్న ఈ మూగవాణిగా చేసిన ఈ దెయ్యం అతనిని కలవరం చేస్తున్న ఆ దెయ్యము విడుదల కొరకు పంపించాడు ప్రభు. ఆ వ్యక్తిని దెయ్యము నుండి విడుదల ఇచ్చాడు. అంతే, ఆ మూగవాడు మాట్లాడటం ప్రారంభించాడు. మూగవాడు మాట్లాడటం, గుడ్డివాడు చూడటం, కుష్టివాడు స్వస్థత పొందటం, పక్షవాయువు గలవాడు లేచి నడవటం, ఈ అద్భుతములన్నీ కూడాను ఆయన బోధిస్తున్నటువంటి బోధకు సహకారులుగా నిలబడ్డాయి. ప్రజలు ఆయన బోధను నమ్ముటకు కారణము ఆయన శక్తి, ఆయన అద్భుతములుగా ప్రజల మధ్యన ఉంచుతున్న కార్యాలు. సోదరుడా, సోదరి, ఒక వ్యక్తి అంగీకరించబడుటకు ఆ వ్యక్తి చేత జరుగుతున్న కార్యాలు కారణమవుతాయి. ఒక వ్యక్తి జ్ఞానం గలవాడని, ఒక వ్యక్తి మేధస్సు గలవాడని, ఒక వ్యక్తి చురుకుదనం గలవాడని, ఒక వ్యక్తి పరోపకారి అని డిఫరెంట్ డైమెన్షన్స్లో మనుషులను గుర్చిన సాక్ష్యాలు వస్తున్నాయనంటే వారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే గ్రహించాలి. మన జీవితంలో ఏం జరుగుతున్నాయి, మన వలన ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయి. చాలామంది అంటారు, మా దగ్గర డబ్బు లేదండి కనుక మేము గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం అంటారు. యేసు దగ్గర డబ్బు లేదు, వస్తున్న వారి దగ్గర డబ్బు లేదు. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్ ఇన్ స్పిరిచువల్ ఇష్యూస్. ఆధ్యాత్మిక సంఘటనలలో ధనము యొక్క పాత్ర ఎక్కడ ఉండదు. యేసు చేసిన ఇన్ని అద్భుతాలు బైబిల్లో ఎక్కడ ధనముతో ముడిపడినవిగా లేవని నేను మనవి చేస్తున్నాను. నీటిని ద్రాక్షారసంగా మార్చిన చోట ధనంకి ఎక్కడ చోటున్నది? ఆలోచించండి. పక్షవాయువు కలిగిన వారిని బాగు చేసినప్పుడు మానిటరీ బిజినెస్ ఎక్కడ జరిగింది? లేదు. కనుక ధనంతో కాదు, దేవుని శక్తితో ఆ దినాన కార్యాలు చేశారు. ఈరోజు కూడా దేవుని శక్తితో మనము కార్యములు జరిగించటం అభ్యాసము చేసుకోవాలి. Then people will come to know that you are belongs to God. నీవు దేవునికి చెందిన వాడవని, దేవుని బిడ్డవని ప్రజలు తెలుసుకొనగలుగుతారు. దయ్యము వెళ్ళగొట్టబడినది. దయ్యము వెళ్ళగొట్టబడినది. మూగవాడు మాట్లాడుతున్నాడు. దురాత్మల యొక్క క్రియలు బైబిల్ గ్రంథంలో చాలా తేటగా వర్ణించబడ్డాయి. ఇక్కడ దయ్యము చేత గొంతు మూగపోయిన వాడుగా ఈ వ్యక్తి కనబడుతున్నాడు. మరి ఒక సందర్భాన్న ఒక యవనస్తురాలు నడుము వంగిపోయినదిగా, బలహీనపరుచు దురాత్మ చేత నడుము వంగినదిగా కనిపిస్తోంది. మార్కు 5లో సువార్తలో గెరాసేను దేశస్థుడు అధిక బలము కలిగిన వాడై ఇనుప సంకెళ్లను దారములు తెంచినట్టు తెంచేస్తూ సమాధుల మధ్యకు పరిగెత్తుకుని పోయి తన శరీరాన్ని తాను గాయం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇలా బైబిల్ గ్రంథములో అపవిత్రాత్మ చేత బాధించబడుతున్న వారిని గురించి వ్రాస్తూ ఒకని తండ్రి అన్నాడు, నా కుమారుడు అపవిత్రాత్మ చేత పీడించబడుతున్నాడు, అది అతనిని అగ్నిలోనూ నీళ్లల్లోనూ పడద్రోస్తోంది అన్నాడు.
ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఉన్నాయి చూచారు. నీళ్ళల్లో దూకటం, బావిలో దూకటం, బ్రిడ్జ్ మీద నుంచి నదుల్లో దూకటం, చెరువుల్లో దూకటం, ఆత్మహత్యలు చేసుకోవటం, అలాగే తగలబెట్టుకుని అగ్నితో కాల్చుకొని చచ్చిపోవటం, ఇవన్నీ కూడాను దురాత్మల చేత ప్రేరేపించబడిన సందర్భాన జరుగుతున్న దుష్టక్రియలు. కనుక ఇటువంటి క్రియలతో అపవాది మనుషులను బాధిస్తున్నాడు. పాపమునకు దాసులుగా ఉన్న వారి జీవితాల్లో అపవాది తన క్రియలను కనపరుస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. కొందరు హంతకులుగా తయారవుతున్నారు, కొందరు రాబర్స్గా, దోపిడీదారులుగా తయారవుతున్నారు, కొందరు క్రూరులుగా తయారవుతున్నారు. దాని వెనకాల అపవిత్రాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. స్వస్థ చిత్తుడై కూర్చున్నటువంటి గెరాసేను దేశస్థుడు ఆ కాలములో ఆ ప్రాంతం వారికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఫెరోషియస్, భయంకరమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. వాడు తనను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుస్తున్నాడు. ఆ స్వభావం దయ్యము యొక్క స్వభావం. కనుక దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు యేసు వద్దకు తీసుకుని రాబడి విమోచించబడిన వారయ్యారు. సురోఫెనిక స్త్రీ కుమార్తె దయ్యము చేత బాధించబడినప్పుడు ఆమె యేసు వద్దకు వచ్చి కుమార్తెను దయ్యము నుండి, దాని పీడన నుండి విడిపించుకోగలిగింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో మనము దయ్యమును గుర్చినటువంటి మాట చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక ఎవరైనా ఇట్లాంటి వారంటే న్యూరో ఫిజిషియన్ దగ్గరకు, సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమంటారు. కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే దురాత్మ ఒక మనిషిని పీడిస్తున్నప్పుడు వైద్య శాస్త్రానికి కూడా అందదు. అంతటి దుష్టమైనటువంటిదిగా దాని పీడన ఉంటుందనేది రుజువుగా కనిపిస్తుంది. వ్యాధి వేరు, దురాత్మ వలన కలుగు ఈ బాధలు వేరు. అవి మందులకు స్పందించవు. దురాత్మ వలన కలుగు వ్యాధులు మందులకు స్పందించేవిగా ఉండవు. కనుక కొన్ని విషయాల్లో సాతానుడు చాలా భయంకరంగా మనుషులను వేధిస్తూ ఉంటాడు, భయకంపితులు చేస్తుంటాడు, హిస్టీరిక్గా తయారవుతూ ఉంటారు. 21వ శతాబ్దంలో దయ్యములు ఏమిటండి అన్నప్పుడు కొందరు భావించేది ఏమిటంటే చనిపోయిన వారు దయ్యాలై పీడిస్తారని. కాదు. ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవదూతలు దురాత్మల సమూహములుగా తిరుగాడుతున్నారు. వాయుమండల అధిపతి యొక్క ఆధీనంలో ఆకాశ మండలములో దురాత్మల సమూహాలుగా వారు తిరుగాడుతూ మనుషుల మీద వాటి ప్రభావాన్ని చూపిస్తూ మనుషులను పాపం వైపు నెట్టేస్తున్నారు. కనుక యు నీడ్ టు ప్రే మోర్ టు ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రం చేసుకోవటానికి నీవు ప్రార్థనను కంచెగా వేసుకొనుట నేర్చుకోవాలి. ఇక్కడ జరిగినది దురాత్మ చేత పీడించబడిన వ్యక్తి మూగవాడిగా ఉన్నాడు. కానీ ప్రభువు ఆ దురాత్మను వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాము. దురాత్మను యేసు నామమున గద్దించినప్పుడు అది ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోతుంది. కనుక వాడు మాటలాడుట ప్రారంభించినప్పుడు జనులు ఆశ్చర్యపడ్డారు. నిజమే కదా, ఒక మూగవాడు గడగడ మాట్లాడేస్తుంటే చూస్తున్న వారు ఎట్లా భావిస్తారు? ఆశ్చర్యపడతారు కదా. అవును, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్పింది, ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పింది. కనుక యేసు ఆశ్చర్య కార్యాలే చేశాడు. ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకున్నారు. వాళ్ళు చరిత్రను పరిశీలించారు. ఇట్స్ నాట్ ఇన్ హిస్టరీ. ఇది చరిత్రలో లేదు. ఇట్లాంటి గొప్ప కార్యాలు
ఇవి నూతనంగా మనమే చూస్తున్నాం, ఇవి చరిత్రలో లేవు. మూగవాడు మాట్లాడుట ప్రవక్తల కాలంలో వాళ్ళు చేసి లేరు కనుక ఇలాంటివి జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సోదరుడా, సోదరి, ఇవాళ మనం దేవుని పేరిట చేసే అనేకమైన సత్కార్యములు ఆ విధంగానే ప్రస్తుతించబడతాయి. కేవలము దెయ్యములను వదలుగొట్టుట స్వస్థతలే కాదు, లోకములు అనేకమైన సత్కార్యములు చేయుటకు దేవుడు విశ్వాసులను ఏర్పాటు చేసుకున్నాడు. అవి వారు చేస్తూ వెళుతున్నప్పుడు లోకము ఆశ్చర్యపడి ప్రస్తుతిస్తుంది. సోదరుడా, సోదరి, దేవుడు తన కార్యములను జరిగించగా ప్రజలు ఆశ్చర్యపడుటయే కాదు, దానిని గూర్చి వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి మాట్లాడతారు. అదే వారు ఆయనను వెంబడించటానికి కారణంగా మారుతుంది. అయితే చూడండి, అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. జనులు ఆశ్చర్యపడుతున్నారు, దేవుని గురించి పెద్దగా తెలియని వారు, కామన్ పీపుల్, సాధారణ ప్రజలు ఆశ్చర్యపడుతుంటే దైవ కార్యాలను యేసునందు చూచి మతబోధకులు, పరిసయ్యులు, నీతిమంతులు అని చెప్పుకుంటున్న ధర్మశాస్త్రము నెరిగిన వారు ఇది దయ్యములకు అధిపతి అయిన వాని వలన జరుగుచున్న క్రియ అన్నారు. అంటే లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకుడు వీళ్ళేనా అద్భుతాలు పెర్ఫామ్ చేయాల్సింది? శక్తివంతమైన భక్తి జీవితాన్ని నడిపించాల్సింది వీళ్ళు మాత్రమేనా? మిగిలిన వారు చేయరాదా? యేసు యూదుడు, యూదా గోత్రానికి చెందినవాడు కనుక యేసు ఈ కార్యాలు చేస్తున్నప్పుడు ఇది బయల్జూబు అను దయ్యముల అధిపతి వలన ఈ కార్యాలు చేస్తున్నాడు, అపవిత్రాత్మలు వదిలిస్తున్నాడు అన్నారు. అంటే దయ్యం, పెద్ద దయ్యం చిన్న దయ్యాన్ని తోలేస్తోందని చెప్పడం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 100% దైవత్వం, 100% మానవత్వం కలిగి వాక్కు దేవుని వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా వారి మధ్యన నివసించినప్పుడు వారు దయ్యము అని భావిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పనులను చూచిన కుటుంబీకులు కూడా మొదట్లో అభ్యంతరపడి ఇది దయ్యం వల్ల జరుగుతోంది, దయ్యం పట్టింది దీనికని పట్టుకోవటానికి వచ్చారు. సోదరుడా, సోదరి, యేసు యొక్క 30 సంవత్సరాల జీవితం భిన్నంగా, 3.5 సంవత్సరాల జీవితం ఉత్కృష్టమైనదిగా, మనకు ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. కనుక బంధువులు ఆశ్చర్యపడటంలో, ప్రజలు ఆశ్చర్యపడటంలో, మత నాయకులు ఆశ్చర్యపడటంలో ఏమీ వింతలేదు. ఈనాడు మన జీవితాల్లో కూడా అంతే. దేవుని యొక్క అద్భుతమైన క్రియలు మన యందు కనపరచబడుతున్నప్పుడు లోకం భిన్నంగా స్పందిస్తుంది. కొందరు పాజిటివ్గా స్పందిస్తారు, కొందరు నెగటివ్గా స్పందిస్తారు. విచిత్రము, యేసు వీరి వ్యాఖ్యలకు ప్రాధాన్యతనివ్వలేదు. హీ నెవర్ రెస్పాండెడ్ టు దేర్ టాక్స్. వారి మాటలకు, వారి సంభాషణలకు, వారి అభిప్రాయాలకు యేసు ఎన్నడూ ప్రాముఖ్యతనివ్వలేదు, వాటిని పట్టించుకున్నట్లుగా కనపడలేదు. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ అస్. మనకు కూడా చాలా ఉన్నతమైన పాఠం ఇది. మన కార్యములను విమర్శిస్తున్నవారు, మన యొక్క పనులను విమర్శిస్తున్నవారు, దూషిస్తున్నవారు, హీనపరుస్తున్నవారు, తేలిగ్గా మాట్లాడుతున్నవారు, డోంట్ రెస్పాండ్ టు దెమ్, వాళ్లకు స్పందించవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ఎక్కడ వీరి మాటలకు ఇరిటేట్ అయింది లేదు, ప్రతిగా మాట్లాడింది లేదు. మనం కూడా వాటిని నిర్లక్ష్యం పరిచి ముందుకు కొనసాగటం నేర్చుకోవాలి. యేసు
సమాజ మందిరములోనికి వెళ్ళాడు. తర్వాత వచనంలో చూడండి, పబ్లిక్ మధ్య, ప్రజల మధ్య, ఆయన మార్గము మధ్య ఆయన అద్భుతాలు చేస్తూ వెళ్ళాడు. కానీ లేవీయులైతే, యాజకులైతే మందిరమునందే అనే కల్టివేషన్ పెట్టారు. కనుక మతానికి, మార్గానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఆనాడు ఈనాడు కూడాను మందిరాన్ని అత్యధికంగా ఎక్స్పోజ్ చేసి దేవుని కంటే అధికంగా మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. కొందరైతే వారి సహవాసాలను విగ్రహాలుగా మార్చుకున్నారు. నా మాట ఆశ్చర్యంగా ఉందా? వారి సహవాసములోని నియమములు బైబిల్ కంటే గొప్పవిగా భావిస్తున్నటువంటి అవగాహన లోపం కలిగిన వ్యక్తులు క్రైస్తవ సహవాసాల్లో బ్రతుకుతున్నారు. షేమ్ ఆన్ ఇట్. సిగ్గుతో కూడినటువంటిది. దేవుని కంటే, వాక్యం కంటే, సహవాస పెద్దల యొక్క నిర్ణయాలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ తాము భక్తి గలవారమని తమను తాము మోసపుచ్చుకుంటున్న సహోదరుల యొక్క అమాయకత్వాన్ని చూచి చాలా సందర్భాల్లో దుఃఖపడ్డాను నేను. సోదరుడా, సోదరి, క్రమశిక్షణ పేరిట తమ యొక్క సహవాసములకు వచ్చు వారి మీద రుద్దుతున్నటువంటి వాక్య విరుద్ధమైనటువంటి విధానాలు చూచినప్పుడైనా ప్రజలెందుకు కళ్ళు తెరవరా అనిపిస్తోంది. ఆనాటి పరిచర్యలకు ఈనాడు అనేక సంఘాలలోని పరిస్థితులకు వ్యత్యాసము లేదని ప్రభు పేరట నేను మీ ముందు మనవి చేస్తున్నాను. మీకు అర్థమైందే. సమస్తం అనే భావన విడిచిపెట్టండి. వాక్యము యొక్క అంతరంగములలోనికి ప్రవేశించండి. భారతదేశంలోని ప్రజలు యేసుక్రీస్తును తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ సిద్ధాంతాలు కాదు, మీ సహవాసాల యొక్క గొప్పతనాలు కాదు. సువార్త తెలుసుకోవాలని ఆశపడుతున్న వారు ఉన్నారు. వాటికి ఆటంకాలన్నీ నశించును కాక. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ఉపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కుర్రెళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం విశ్రాంతమ్మ గారు, కుటుంబ సభ్యులు రాణి గారు, బుజ్జిబాబు గారు, బిందుమాధవి గారు, సుశీల్ కుమార్ గారు, శాంతి మాధురి గారు, ప్రదీప్ కుమార్ గారు, అభిషయ్, హర్షిత, షీరా గారు సహకరిస్తున్నారు. ఈ బిడ్డలను ప్రభువు దీవించునుగాక. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆలోచింప చేయుమని ప్రార్థిస్తున్నాము. సాధారణ జనులు నీ కార్యములకు ఆశ్చర్యపడుతుంటే మత నాయకులు అసూయపడుతున్నారు. అట్టి దుస్థితి నేటి సంఘాల మధ్య తొలగించుమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన తల్లి గారు విశ్రాంతమ్మ గారిని దీవించుమని, ఆదరించి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సభ్యులను దీవించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.